అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఈ సంవత్సరంలో అంటే ఈ 2025వ సంవత్సరంలో పత్తిలో ఏ విత్తనాలు ఎక్కువ దిగుబడి ఇస్తాయి అనే దాని గురించి అయితే సమాచారం అయితే ఇస్తాను. అంటే ఈ రసం పీల్చే పురుగులను కానీ తెగుళ్ళను కానీ అదేవిధంగా బెట్ట పరిస్థితులను తట్టుకొని ఏ విత్తనాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి అనే దాని గురించి అయితే సమాచారం అయితే ఇస్తాను. సో మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కోరుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ 2025వ సంవత్సరంలో మనకు పత్తి పంట అనేది అంటే పత్తి సాగు అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అంటే ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో కొన్ని బ్రాండ్ పత్తి విత్తనాల గురించి అయితే చెప్తాను అనమాట. అంటే ఈ బ్రాండ్ పత్తి విత్తనాలు అయితే వచ్చేసి మనకు కాస్త రసం పీల్చే పురుగులను తెగులను తట్టుకొని అదేవిధంగా బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతుకైతే మంచి దిగుబడిని అయితే ఇస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ రైతులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఫస్ట్ చెప్పబోయే విత్తనం మంచి విత్తనం అని, అదేవిధంగా చివర చెప్పే విత్తనం ఒక మామూలు విత్తనం అని కాకుండా నేను చెప్పే ప్రతి విత్తనము మంచి విత్తనమే అనమాట. సో రైతులందరూ నేను చెప్పే పద్ధతులను పాటించి ఈ విత్తనాన్ని నాటుకున్నట్టయితే ఈ సంవత్సరంలో పత్తిలో మంచి దిగుబడి అయితే పొందే అవకాశం అయితే ఉంది. సో ఇక లేట్ చేయకుండా ఆ విత్తనాలు ఏంటి అనేది చెప్పేశాను. సో ఈ సంవత్సరంలో ఈ 2025వ సంవత్సరంలో మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో ఫస్ట్ది వచ్చేసి ఈ క్రిస్టల్ కంపెనీ వారి 369. సో ఈ 369 అనే వెరైటీ ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ అనమాట. అంటే ఈ విత్తనం వచ్చేసి అన్ని రకాల పొలాల్లోనూ సూట్ అవుతుంది. అంటే నల్లరేగడి పొలాలు కానీ, ఎర్ర పొలాలు కానీ, సౌడు పొలాలు కానీ, అదేవిధంగా ఇసుక పొలాలు కానీ, రాళ్ళ పొలాలు కానీ, సో ఇలా అన్ని రకాల పొలాల్లో ఈ క్రిస్టల్ కంపెనీ వారి 369 అనేది చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. అదేవిధంగా దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది లావు సైజు ఉంటుంది. అదేవిధంగా పత్తి అనేది చాలా నీట్గా పగులుతుంది, తీయడానికి సులభంగా ఉంటుంది. అదేవిధంగా గింజల శాతం ఎక్కువగా ఉంటుంది. సో పత్తిలో గింజల శాతం ఎక్కువగా ఉన్నట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ క్రిస్టల్ 369 వచ్చేసి ఈ రసం పీల్చే పురుగులను బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ క్రిస్టల్ 369 ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇక రెండో విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు రేవంత్ అనే పత్తి విత్తనము. సో ఈ విత్తనం వచ్చేసి మనకు ప్రవర్ధన్ సీడ్స్ కంపెనీ వారికి సంబంధించినది అనమాట. ఈ రేవంత్ అనే విత్తనం మనకు గత 2 సంవత్సరాల నుంచి రైతుకు మంచి దిగుబడి ఇస్తూ వస్తుంది కాబట్టి రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ రేవంత్ పత్తి విత్తనాన్ని కూడా ఒక మంచి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రేవంత్ కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది లావుగా ఉంటుంది, పత్తి అనేది చాలా నీట్గా పగులుతుంది, తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా పత్తి తూకం కూడా ఉంటుంది. సో తూకం ఉన్నట్లయితే మనకు రైతు మంచి దిగుబడి పొందే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రేవంత్ అనే పత్తి విత్తనం కూడా మనకు అన్ని రకాల పొలాలకు సూట్ అవుతుంది అనమాట. అంటే మనకు అటు ఎర్ర పొలాలు కానీ, ఇటు నల్ల పొలాలు కానీ, మిక్స్డ్ పొలాలు కానీ, ఇలా అన్ని రకాల పొలాలకు మనకు ఈ రేవంత్ అనే విత్తనం చాలా బాగా సూట్ అవుతుంది. అదేవిధంగా పత్తి అనేది చాలా నీట్గా పగులుతుంది. ఇక్కడ రైతులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రేవంత్ పత్తి విత్తనాన్ని నాటుకునే సమయంలో మనకు మొక్కకు అదేవిధంగా సాలుకు కాస్త దూరం అయితే పాటించాలి. ఎందుకంటే మనకు ఈ రేవంత్ పత్తి విత్తనానికి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి. అంటే మనకు సైడ్ కొమ్మలు అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ రేవంత్ పత్తి విత్తనాన్ని నాటుకునే సమయంలో రైతులు ఖచ్చితంగా మనకు సాలుకు మొక్కకు ఖచ్చితమైన దూరం అయితే పాటించాలి. సో ఈ రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో ఈ రేవంత్ పత్తి విత్తనాన్ని కూడా ఒక మంచి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు చంద్రగోల్డ్ పత్తి విత్తనం. సో ఈ చంద్రగోల్డ్ పత్తి విత్తనం అనేది వేదా సీడ్స్ కంపెనీ వారికి చెందినది. సో ఈ వేదా సీడ్స్ కంపెనీ వారికి రైతులకు ఎక్కువ దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో మనకు వీళ్ళకి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి సో ఈ వేదా సీడ్స్ కంపెనీకి చెందిన చంద్రగోల్డ్ అనేది కూడా రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలలో ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ చంద్రగోల్డ్ యొక్క కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది లావుగా ఉంటుంది. అదేవిధంగా పత్తి అనేది నీట్గా పోతుంది. దీనిలో గింజల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో గింజల శాతం ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తూకం వచ్చి రైతు మంచి దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా ఈ చంద్రగోల్డ్ మనము నీటి కింద అదేవిధంగా వర్షాధారం కింద సాగు చేసుకోవచ్చు. నీటి కింద అయితే మనకు ఈ చంద్రగోల్డ్ విత్తనం అన్ని పొలాలకు సూట్ అవుతుంది. అదేవిధంగా వర్షాధారాన్ని చూసుకున్నట్టయితే దీని పనితనం అనేది మనకు నల్లరేగడి పొలాల్లో దీనికి బాగా సూట్ అయ్యి రైతుకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే మనకు నీళ్ళ కింద అన్ని పొలాలకు వేసుకోవచ్చు. వర్షాధారానికి అయితే ఈ నల్లరేగడి పొలాలకైతే ఈ చంద్రగోల్డ్ విత్తనం బాగా సూట్ అయ్యి రైతుకు మంచి దిగుబడి అయితే ఇస్తుంది అనమాట. సో ఇక నెక్స్ట్ విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు ఆద్య విత్తనం అనమాట.
సో ఈ ఆద్య విత్తనం వచ్చేసి మనకు నూజివీడు కంపెనీ వారికి చెందింది కాబట్టి సో ఈ ఆద్య విత్తనం కూడా మనకు గత 2 సంవత్సరాల నుంచి మనకు రైతుకు మంచి దిగుబడి ఇచ్చే విత్తనాల్లో ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది లావుగా ఉంటుంది, పత్తి నీట్గా పగులుతుంది, తీయడానికి చాలా సులభంగా ఉంటుంది, అదేవిధంగా వెయిట్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు తెగుళ్ళని రసం పీల్చే పురుగులను తట్టుకొని చాలా బాగా రైతుకైతే మంచి దిగుబడి అయితే ఇస్తుంది. అదేవిధంగా దీని పంట కాలం తక్కువగా ఉంటుంది కాబట్టి పత్తి అనేది తొందరగా పగిలి పత్తి పంటను తీసుకొని మనము రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఆద్య సీడ్కి ఉన్న ముఖ్య లక్షణం వచ్చేసి దీని పంట కాలం తక్కువ కాబట్టి తొందరగా పంటను తీసేసి రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఆద్య పత్తి విత్తనం కూడా మనకు ఈ రసం పీల్చే పురుగులను తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ ఆద్య పత్తి విత్తనాన్ని కూడా ఒక మంచి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే 7067 ఇది యుఎస్ కంపెనీకి చెందిన అనమాట. ఇది కూడా మనకు రైతుకు ఒక 2-3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడిని ఇస్తూ వచ్చింది కాబట్టి ఈ రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ యుఎస్ కంపెనీ వారి 7067 అనే పత్తి విత్తనాన్ని కూడా ఒక మంచి పత్తి విత్తనం కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనము ఒక రఫ్ అండ్ టఫ్ ఏరియా అనమాట. ఇది కూడా మనకు అన్ని రకాల పొలాలకు సూట్ అవుతుంది. అదేవిధంగా నీటి పారుదల మరియు వర్షాధారం కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. దీని కాయ సైజు చూసుకున్నట్లయితే లావుగా ఉంటుంది, పత్తి అనేది చాలా నీట్గా పగులుతుంది, సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా తూకం అనేది కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు మైకో కంపెనీ వారి బౌన్సర్ అనే పత్తి విత్తనం. సో ఈ బౌన్సర్ అనే పత్తి విత్తనం వేసిన రైతులు అయితే నాకు కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ బౌన్సర్ అనే పత్తి విత్తనము అన్ని రకాల పొలాలకు సూట్ అవుతుంది. అంటే మనకు నల్లరేగడి పొలాలకు సూట్ అవుతుంది, ఎర్ర నేలకు సూట్ అవుతుంది. అదేవిధంగా మిక్స్డ్ పొలాల్లో కూడా ఈ విత్తనం బాగా సూట్ అవుతుందని చెప్పేసి రైతులు అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు సౌడు పొలాలు కానీ ఇలా నల్లరేగడి ఇలా ఎర్రగడి కొన్ని మిక్స్డ్ పొలాలు అయితే ఉంటాయి కదా, అటువంటి పొలాల్లో కూడా ఈ విత్తనం బాగా సూట్ అయ్యి రైతుకు మంచి దిగుబడి ఇస్తుందని చెప్పేసి కొంతమంది రైతులు అయితే చెప్పడం జరిగింది. సో దీని కాయ సైజు చూసుకున్నట్లయితే లావుగా ఉంటుంది, అదేవిధంగా పత్తి నీటిగా పగులుతుంది, ఈ రసం పీల్చే పురుగులను తెగులను తట్టుకొని అదేవిధంగా బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతులకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ బౌన్సర్ అంటే ఈ మైకో కంపెనీ వారి బౌన్సర్ అనే పత్తి విత్తనం కూడా ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన పత్తి విత్తనాలు అంటే మనకు క్రిస్టల్ 369 కానీ, చంద్రగోల్డ్ కానీ, రేవంత్ కానీ, ఆద్య కానీ, బౌన్సర్ కానీ, అదేవిధంగా యుఎస్ కంపెనీ వారి 7067 ఈ విత్తనాలు వచ్చేసి మనకు లావు కాయకు సంబంధించిన విత్తనాలు అనమాట. అంటే ఈ పత్తి విత్తనాలు వచ్చేసి మనకు వీటి సైజు చూసుకున్నట్లయితే కాయలు వచ్చేసి లావుగా ఉంటాయి. అంటే ఈ విత్తనాలు మనకు లావు సైజుకు చెందిన పత్తి విత్తనాలు అనమాట. సో ఇక నెక్స్ట్ పత్తి విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు గాయత్రి గోల్డ్ అనే పత్తి విత్తనము. సో ఈ గాయత్రి గోల్డ్ అనే పత్తి విత్తనం మనము శ్రీ సత్య సీడ్స్ కంపెనీ వారికి అయితే చెందింది. రైతులందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దీని ప్యాకింగ్ అనేది మారిందనమాట. అంటే పాత ప్యాకింగ్ నుంచి కొత్త ప్యాకింగ్ అయితే మారిందనమాట. రైతులందరూ ఈ విషయాన్ని అయితే గమనించాలి. అదేవిధంగా దీని కాయ సైజు చూసుకున్నట్లయితే దీని లావు కాయ కాకుండా మీడియం సైజులో ఉంటుంది. అంటే మనకు దీని కాయ సైజు వచ్చేసి మీడియం సైజులో ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది కూడా ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ అనమాట. అంటే మనకు అన్ని రకాల పొలాలకు సూట్ అవుతుంది. ముఖ్యంగా నల్లరేగడి పొలాల్లో దీని పనితనం అనేది చాలా బాగుంటుంది. అంటే మనకు నల్లరేగడి పొలాల్లో ఈ గాయత్రి గోల్డ్ నాటుకున్నట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అవుతుంది. అదేవిధంగా రైతులందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ విత్తనాన్ని నాటుకున్న సమయంలో మొక్కకి అదేవిధంగా సాలుకు ఖచ్చితమైన దూరం అయితే పాటించాలి. ఎందుకంటే దీనికి కొమ్మలు ఎక్కువగా వచ్చి కొమ్మలు పొడవుగా వస్తాయి. సో మనకు నింపుగా అవుతుంది కాబట్టి మనం నాటుకున్న సమయంలో ఖచ్చితంగా మొక్కకి సాలుకు కాస్త దూరం పాటించి నాటుకున్నట్లయితే రైతు మంచి దిగుబడి పొందే అవకాశం అవుతుంది. అదేవిధంగా ఈ గాయత్రి గోల్డ్ అనేది మనకు ఈ రసం పీల్చే పురుగులను కానీ తెగుళ్ళను కానీ తట్టుకొని అదేవిధంగా ఈ బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడిని అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ విత్తనాన్ని చూసుకున్నట్లయితే మనకు సూపర్ బంటి అనే విత్తనము. సో ఇది ఏషియన్ కంపెనీ వారికి అయితే చెందింది. ఇది కూడా మనకు గత 2-3 సంవత్సరాల నుంచి రైతుకు మంచి దిగుబడిని ఇస్తూ వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ. ఇది కూడా మనకు అన్ని రకాల పొలాలకు సూట్ అవుతుంది. అంటే ఇసుక పొలాలు, సౌడు పొలాలు, రాళ్ళ పొలాలు, ఎర్రరేగడి, నల్లరేగడి ఇలా అన్ని రకాల పొలాలకు ఈ సూపర్ బంటి అనే విత్తనం సూట్ అవుతుంది. అదేవిధంగా దీని కాయ సైజు చూసుకున్నట్లయితే కూడా దీని కాయ సైజు అనేది కూడా మీడియం సైజులో ఉంటుంది. సో మీడియం సైజులో ఉన్నా కూడా మనకు పత్తి అనేది తూకం ఉంటుంది, గింజల సైజు ఎక్కువగా ఉంటుంది, పత్తి అనేది నీట్గా పగులుతుంది. అదేవిధంగా తీయడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ సూపర్ బంటి విత్తనాన్ని కూడా మనకు రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పిన పత్తి విత్తనాలు అంటే మనకు రేవంత్, క్రిస్టల్ 369, ఆద్య, చంద్రగోల్డ్, 7067, గాయత్రి గోల్డ్, సూపర్ బంటి. సో ఈ విత్తనాలు మనకు రసం పీల్చే పురుగులను తెగుళ్లను బెట్ట పరిస్థితులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు అనమాట. సో ఈ విత్తనాలు మనము
నీటి కిందికి అదేవిధంగా వర్షాధారం కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. అంటే నీటి కింద వేసుకొని పండించుకోవచ్చు, అదేవిధంగా వర్షాధారం కింద వేసుకొని కూడా పండించుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మీకు ఈ వీడియోలో ఈ విత్తనాల గురించి అయితే పూర్తి సమాచారం ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పత్తి విత్తనాల గురించి అయితే చెప్తాను అనమాట. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను పత్తి పంట వేసే రైతులకు షేర్ చేయండి. అదేవిధంగా పత్తి పంటను వేయాలనుకునే రైతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మనకు వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా పత్తి పంట వేసే రైతులకి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వలన మనకు ఈ వీడియో అనేది ఎక్కువ రైతులకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు వేసిన పత్తి విత్తనాల్లో ఏదైనా మంచి విత్తనము ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనం ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పత్తి విత్తనాలు అయితే చెప్తాను. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.